ఎవరికైనా అంతే సరే. కదా. ఉమ్, అప్పుడు కలిసినప్పుడు ఏమైపోతుంది ఉమ్, డెవలప్మెంట్? ఇప్పుడు ఇలా భయం ఏంటంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సిఆర్డీఏలో ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మీరు చూడండి, ఉమ్, శంకరంపల్లిలో ఇవాళకి కూడా మీకు ఫామ్ హౌస్ 30-40 లక్షలు దొరుకుతుంది. ఉమ్, కనీసం అవును. 1 కోటి రూపాయలు వేసుకుంటే దొరుకుతుంది మంచిది శంకరంపల్లి. అదే అదే. ఉమ్, అది ఉమ్, హెచ్ఎండిఏ పరిదే కదా. అవును అవును. హైదరాబాద్ లో బంజారా హిల్స్, కుకట్పల్లిలో పోనీ కనీసం ఉమ్, 1 కోటి రూపాయలు ఉమ్, మీకు ఫ్లాట్ దొరుకుతుందా? ఉహు, లగ్జరీ లేదు, ఫ్లాట్ అస్సలు దొరకదు. లేదు కదా. అంటే ఉమ్, ఏంటి? ఉమ్, సిఆర్డిఏకి అమరావతికి తేడాది, ఉహు, హెచ్ఎండిఏకి హైదరాబాద్కి తేడాది. ఉమ్, హైదరాబాద్ లో ఉమ్, కుకట్పల్లిలో లగ్జరీ ఫ్లాట్ కావాలంటే 1.5 కోటి ఉంది. అవును శంకరంపల్లిలో ఫామ్ హౌస్ 650 గజాల్లో దొరుకుతుంది. అక్కడ అవును. విత్ ల్యాండ్. 1 కోటి రూపాయలు 650 గజాల ల్యాండ్ లో ఫామ్ హౌస్ దొరుకుతుంది. విత్ ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ ఏంటది మరి తేడా? అది హెచ్ఎండిఏ, ఇది హైదరాబాద్. ఇప్పుడు అంటే రేపు అమరావతి అది శంకరంపల్లి ఆ, భవిష్యత్తులో. అది ఉమ్, అమరావతిని హైదరాబాద్ చేసి ఉమ్, మచిలీపట్నం ఇదంతా కూడా విజయవాడ, గుంటూరు అంతా కూడా హెచ్ఎండిఏ టైప్ లో అనుకుంటున్నారు శంకరంపల్లిని వీళ్ళు. అంటే అది జగన్ ఆల్రెడీ వస్తే డెవలప్డ్ ఏరియా కదా. దీన్ని హైదరాబాద్ చేస్తాడు, అది అది శంకరంపల్లి అవుతుంది. అది అవును. అది వీళ్ళ భయం. ఆర్థిక అది మూలం ఇక్కడ మెయిన్. ఇప్పటి నుంచే ప్రజల్ని ట్రాప్ లోకి లాగుతున్నారేమో ఇక్కడ ఏం ఈ లేదండి మాటలు. వీళ్ళకి ఎవ్వరికి కూడా